బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. 2025లో లక్ష మార్కు చేరుకొని ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 2026లో ఏ విధంగా ఉండబోతుంది? మరోసారి రికార్డు సృష్టించబోతుంది. ఇంకోవైపు వెండి ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. దీనికి గల కారణాలేంటి? అండ్ ఏ విధంగా ఉండబోతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ పైన దీని ప్రభావం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ గోల్డ్ షాప్ మేనేజర్ మహేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గోల్డ్ రేట్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది? 24 క్యారెట్స్ గోల్డ్ ధర ఎంత ఉంది? గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే 22 క్యారెట్ గోల్డ్ రేట్ మాత్రం మనకి చాలా ఎక్కువ పెరిగిపోయింది. 10,000 దాకా పెరిగిపోయింది. ఈరోజు 1,28,000 రూపీస్ 22 క్యారెట్ రేట్ ఉంది. 1,40,000 24 క్యారెట్ రేట్ ఉంది. అలాగే సిల్వర్ రేటు కూడా 1 మంత్లో మనకి దాదాపు 16 నుంచి 70,000 రూపీస్ హైక్ అయిపోయింది. గత 15 డేస్ ఇంకొక 1 మంత్ లోపల సిల్వర్ మాత్రం 3 లక్షలకు చేరుకోబోతుంది అనేది అదే అనాలిసిస్. బయట ఉన్న మార్కెట్లో రేట్ ఎంత పెరిగినా కూడా కొనేవాళ్ళు మాత్రం తగ్గట్లేదు. దానికి స్పెషల్గా ఏంటంటే ముకుంద జ్యువెలర్స్లో లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది కాబట్టి మాకైతే సేల్స్ మాత్రం బాగానే ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా ఇంకా కూడా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను. అంటే గత సంవత్సరంలో లక్ష మార్కుకు చేరుకుంది. ఏమైనా కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది? ఈ సంవత్సరం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది గోల్డ్ రేట్? ఇంకా దాదాపు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నది విశ్లేషణ మాట. బయట మార్కెట్ని బట్టి మాత్రం మన దగ్గర మాత్రం ఇప్పుడు ఎట్లాగూ రేట్ మాత్రం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దాని ప్రకారంగా కస్టమర్లు మాత్రం తగ్గే అవకాశం అయితే ఏం లేదు. పర్చేసింగ్ మాత్రం యథావిధిగా నడుస్తూనే ఉంది మాకు బిజినెస్ మాత్రం. గత సంవత్సరంలో ఒకవైపు టారిఫ్ల కారణంగా గోల్డ్ రేట్స్ అనేవి హైక్ చేరుకున్నాయి. మరోసారి టారిఫ్స్ కూడా పెంచే అవకాశం ఉంది. దీనిపైన గోల్డ్ పైన ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది? అక్కడ ఆటోమేటిక్గా టారిఫ్స్ పెంచేస్తే ఇక్కడ కూడా పెరిగిపోతుంది ఆటోమేటిక్గా రేట్ మాత్రం. అది ఏదైనా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడ బయట మార్కెట్ని బట్టే ఉంటుంది. ఇక్కడ జనరల్ లోకల్ మార్కెట్ని బట్టి అయితే పెద్దగా బిజినెస్ చేంజ్ అవ్వదు. ఏదైనా ఇంటర్నేషనల్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ టారిఫ్స్ పెంచితే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా 100% గోల్డ్ రేట్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర ఎంత ఉంది? దాదాపు ఈ రోజు మాత్రం కేజీ సిల్వర్ మీకు 2,70,000 రూపాయలు ఉంది. దాదాపుగా ఒక 10 నుంచి 1 మంత్ లోపు 3 లక్షలు అయ్యే అవకాశం ఉందని అనాలిసిస్ ప్రకారంగా తెలుస్తుంది. మార్కెట్ ట్రేడ్ ప్రకారంగా గోల్డ్ రేటు కూడా ఇంకా 5 నుంచి 10,000 పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు మార్కెట్లో. అంటే గతంలో సిల్వర్ సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది, కానీ రాను రాను సిల్వర్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకంటే రేట్ పెరగడం వలన ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. కస్టమర్లు రెవెన్యూ ఉద్దేశం ప్రకారంగా కూడా సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. రేపు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో పర్చేసింగ్ మాత్రం బాగానే జరుగుతుంది. కొంతమంది ఏమైనా తగ్గుద్దా గోల్డ్ ధర అని అనుకుంటున్నా, ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? అంటే అకార్డింగ్ టు మీ అనాలిసిస్. మా అనాలిసిస్ ప్రకారం అయితే గత 20-25 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా పెరిగేదే ఉంది కానీ తగ్గేది ఏం లేదు. ఒకవేళ పెరిగితే 10,000 పెరిగితే, తగ్గితే మాత్రం 1,000-2,000 రూపాయల కంటే అంతకంటే తగ్గదు. జనాల్లో ఏమనిపిస్తుందంటే తగ్గుద్ది అనే అపోహ చాలా తక్కువ, పెరిగే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టే బిజినెస్ నడుస్తూ ఉంటుంది. తగ్గితే మాత్రం బిజినెస్ ఉండదు. గోల్డ్ రేట్ పెరగడం వల్లనే మనకు బిజినెస్ కరెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్స్ వస్తువు అవసరం లేకున్నా కూడా 24 క్యారెట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి రేట్లు పెరగడానికి ఇదైతే ఛాన్సెస్ చాలా ఉంది. అంటే 2025లో చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేశారు కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయ వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు కావచ్చు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే మనం ఆశించేంత లాభాలు అయితే ఉండవు. లాంగ్ టర్మ్ గురించి అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు గోల్డ్ మీద. అది ఏందనుకుంటే మనకు కంపల్సరీ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కంపల్సరీ. కస్టమర్స్కి ఏంటంటే జెన్యున్గా అవసరం ఉన్న వాళ్ళకు వస్తువు రూపంగా కొంటున్నారు. లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా 24 క్యారెట్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అది అంతవరకు అయితే జెన్యున్ అనమాట. వాళ్ళకి రిటర్న్స్ వస్తాయని ఆశతో పెడుతున్నారు. లాంగ్ లైఫ్లో మాత్రం కంపల్సరీ మీకు రేట్స్ మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 1 లాక్ రీచ్ అయ్యాక కస్టమర్స్ ఏమైనా తగ్గారా, లేకుంటే అలానే ఉందా, ఇంకేమైనా పెరిగిందా? అంతకంటే సేల్స్ పెరిగిందండి. 1 లాక్ అంటే ఆ 1 లాక్ పోయి 2 లాక్స్ కూడా అవుతుందనే ఉద్దేశంతో జనాలు కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉన్న ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సేల్స్ మాత్రం పెరిగాయి. గత 1 లాక్ కంటే కూడా ఇప్పుడు 1,40,000 అయినా కూడా సేల్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సిల్వర్ కూడా అలాగనే 1 లాక్ 150 2 లాక్స్ ఉన్నప్పటికంటే ఈరోజు సిల్వర్ రేట్ ఎక్కువైనప్పటికీ కూడా సేల్స్ మాత్రం బాగానే ఉంది. ఎందుకంటే జనాల్లో అపోహ ఏంటంటే కంపల్సరీ పెరుగుతుందనే
ఆ భావన ఉంది కాబట్టి కంపల్సరీ ఇన్వెస్ట్ పెట్టుకుంటూ దాని రిటర్న్స్ గురించి ఆశిస్తున్నారు. లాంగ్ రన్ గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ. షార్ట్ టర్మ్లో రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళకైతే బెనిఫిట్ ఉండదు. లాంగ్ టర్మ్లో గురించి అయితే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు హెచ్చుతగ్గులు ఏ విధంగా ఉన్నాయి బంగారం పైన? బంగారంలో హెచ్చు తగ్గులు అంటే ఎవ్రీడే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ తగ్గేదైతే ఏమి లేదు మేడం. అదే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 1000 రూపీస్ పెరిగితే 100 రూపీస్ తగ్గుతుంది. అదే హెచ్చు తగ్గుల డిఫరెన్స్, చాలా తేడా ఏమో. బంగారం ధరలు అనేవి ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఆధారపడి ఉంటే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఆధారపడి దాని ప్రకారం కూడా ఇటు హెచ్చు తగ్గులు అనేవి ఆధారపడి ఉంటాయి. గత సంవత్సరం 2025లో ఇటు 1,00,000 మార్కుకి చేరుకుని అయినప్పటికీ ఎక్కడ కూడా ఇటు కస్టమర్లు అనేది వెనకడుగు వేయడం లేదు. ఎందుకంటే రాను రాను ఇంకా ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉండడంతో ముందుగానే కొనాలంటూ కూడా ఇంకోవైపు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళు చేస్తే ఇంకా చాలా వరకు కూడా లాభాలు పడే అవకాశం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇటు సిల్వర్ ధరలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ గడిచినటువంటి నెల రోజుల్లో ఈ సిల్వర్ రేట్లు అనేది అమాంతం పెరిగిపోయాయి. కిలో 80,000 వరకు కూడా చేరుకుంది. రానున్న రోజులు అది కూడా 1,00,000కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇటు కస్టమర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు గోల్డ్ ఒకవైపు 1,00,000కు చేరుకున్నప్పటికీ సేల్స్ మాత్రం విపరీతంగా పెరిగాయంటూ కూడా చెప్తున్నారు. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.